శ్రేయే రంగపతిం తుంగశేషపర్యంకషాయినం శనైర్నిద్రనేత్రాబ్జ ప్రీణితాశేషచేతనం అప్రాకృతే దివ్యసాంని శ్రీమాతృపరిషేవితం పుండరీకాయతదృశం సంశ్రయేధి విదీప్తయే తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గతదుపాయగతీరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. ప్రియ భగవద్బంధులరా, పురాణ వాంగ్మయంలో విష్ణు పురాణం చాలా విలక్షణమైంది అన్న విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇతర పురాణాలకు వేటికి లేని ఒక విలక్షణ లక్షణం దాని యందు ఉండటం చేత దాన్ని పురాణ రత్నం అని మన ఆచార్యులు పెద్దలు దాన్ని ఉపశ్లోకనం చేశారు. చాలా స్పష్టంగా యామునాచార్యుల వారు ఈ పురాణ రత్నం యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తూ అందులో ప్రతిపాదింపబడినటువంటి తత్వం ఏమిటి అన్నది ఒక పారమార్థికమైన దృష్టితోటి ఒక శ్లోకాన్ని అనుగ్రహించి పరాశర స్థుతిగా మన ముందు ఉంచారు. అయితే విష్ణు పురాణము ఒక అద్భుతమైనటువంటి సమన్వయం, అంటే భౌతికమైన విజ్ఞానాన్ని ఆధ్యాత్మికమైన తత్వ రహస్యాన్ని ఒక చక్కగా సమ్మిళితం చేసి మన ముందు ఉంచినటువంటి అపూర్వమైనటువంటి పురాణము విష్ణు పురాణం. వాస్తవానికి పురాణమైన పురాపి నవం అని మన వాళ్ళు చెబుతుంటారు. ఎంత ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు క్రొత్తగా సమాజాన్ని ఉజ్జీవింపజేస్తూ ఉంటుంది. వెనకటి కాలంలో పల్లెటూళ్ళల్లో పెద్దగా ఏవి గ్రంథరాశులు ఉండేవి కావు, పెద్దగా చదువుకునే వాళ్ళు కూడా ఎవరో మన తాతలు ముత్తాతలు లాంటి వారు, వాళ్ళు వినికిడిగా శ్రవణం చేసి సంపాదించినటువంటి శతపాండిత్యం తప్ప పెద్దగా అధ్యయనం చేసేటువంటి ప్రక్రియ మనకు గ్రామాల్లో ఉండేది కాదు. కానీ గ్రామాల్లో ఉండేటువంటి అందరికీ కూడా చాలా చక్కటి వివేకం ఉండేది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అని అంటే పానుగంటి వారు చెబుతారు, పురాణ పఠనం అని ఒక వ్యాసం రాశారు ఆయన. కొన్ని వ్యాస సముదాయం రాస్తూ అందులో పురాణ పఠనము దాని యొక్క విశిష్టత ఏమిటి. రాత్రి సమయంలో అందరూ తమ పనులు చేసుకున్న తర్వాత ఏ 10ంటికో పురాణం శాస్త్రులు గారిని పేరు వారికి ఆ ఊళ్ళో కాస్త బాగా చదువుకున్నటువంటి పెద్ద మనిషి, కొంత వైదిక విజ్ఞానం కలిగినటువంటి వారు పురాణ పర్యాలోచన చేసేవారు. ఎందువలంటే వారికి ఉండేటువంటి జీవన విధానం సాగించడానికి కావలసిన వ్యవస్థ కొంత ఏర్పరచుకున్న తర్వాత సావకాశంగా వాళ్ళు కూర్చుని ఇళ్ల ముందు చక్కగా ఈ గ్రంథ పర్యాలోచన చేయటం, ముఖ్యంగా పురాణ పర్యాలోచన చేయటం చేసేవారు. అలాంటి వారు రాత్రిపూట కూర్చుని 1 గంట 2 గంటలో 3 గంటలో ఏదో ఒక పురాణం తీసుకుని అందులో ఉన్న విషయాలు చెబుతూ ఉంటే అలా విన్నందువల్ల కలిగినటువంటి వివేకం చేతనే సమాజంలో ఉండేటువంటి వాళ్ళు చక్కటి వివేక సంపన్నులు అయ్యేవాళ్ళు. మనకు పురాణం అంటే విజ్ఞాన సర్వస్వంగా చెప్పాలి. ఏ పురాణాన్ని తీసుకున్నా అది విజ్ఞాన సర్వస్వం. అందులో దైనందిన జీవన విధానం ఎలా ఉండాలి, మీరు తెల్లవారు లేచిన దగ్గర నుంచి దంతధావనం చేసుకుని స్నానం చేసి ఒక అనుష్ఠాన ప్రక్రియ దైనందిన జీవన విధానం ఉంటుందో ఆ విధానం ఎలా ఉండాలి, సమాజంలో మెదిలేటప్పుడు మనిషి ఏ విధంగా ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణతోటి జీవనాన్ని సాగించాలి అనేది ఒక ఆచార విధానం అనే పేరుతోటి పురాణం మనకు చక్కగా నిరూపణం చేసి చెప్పింది. చేయటం దగ్గర నుంచి ఇతరములైనటువంటి ప్రక్రియలు, రాత్రి పడుకునేటప్పుడు కూడా ఎలా పడుకోవాలి, ఏ విధంగా శయనించాలి, ఎటువైపు కాళ్ళు పెట్టు పడుకోవాలి, ఎటు శిరస్సు పెట్టుకోవాలి, మంచం ఎక్కడ వేసుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా మనకు పురాణాలు నిరూపించగా పురాణాలు అన్నింటిలోనూ ఈ ప్రక్రియ ఉన్నది. అలాగే ఇవాళ పల్లెటూళ్ళలోకి వచ్చేటప్పటికల్లా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఎటువైపు వంటగది ఉండాలి, ఎటువైపు పడకది ఉండాలి, ఎక్కడ హాల్ ఉండాలి, ఎక్కడ వరండా ఉండాలి, ఎంత విశాలంగా ఉండాలి, ఈ కిటికీలు అవి ఎలా ఉండాలి, గాలి వెలుతురు ఎలా బాగా రావాలి అనే ప్రాథమికమైన జ్ఞానము, వాస్తు జ్ఞానం కూడా పురాణంలో చెప్పడం జరిగింది. జ్యోతిర్విజ్ఞానం అంటే గ్రహ నక్షత్ర తారకాదుల యొక్క గతులు, ఆ గతుల వల్ల మానవ జీవనం మీద పడేటువంటి ఒక ప్రభావం, సూర్యగమనం వల్ల, చంద్రగమనం వల్ల, ఇతరేతర గ్రహముల యొక్క గతి వల్ల మనం జీవన విధానం మీద ఏ విధంగా ప్రభావం ఉంటుందని గోచారం అనే పేరుతోటి కొంత ప్రక్రియ 1, 2 అధ్యాయాలు పురాణాల్లో చేర్చడం జరిగింది.
అలాగే శబ్దస్వరూపాన్ని గురించి చెప్పడం, ఒకటి కాదు, నృత్యాన్ని గురించి చెప్పడం, సంగీతాన్ని గురించి చెప్పడం, సాహిత్యాన్ని గురించి చెప్పడం, మొత్తం 64 కళలు అంటాం, చతుషష్ఠి కళలు అంటారు. ఈ కళల యొక్క రహస్యాన్ని అంతటినీ కూడా వీటిలో ఉండే ఒక వైచక్షణ్యాన్ని, ఒక విస్తృతమైనటువంటి అవగాహన రీతిని కలిగించడం కోసమని పురాణాలు పాటుపడ్డాయి. అందులో వెనకటి కాలంలో విజ్ఞాన రాశి అంటే ఏమిటంటే పురాణమే తప్ప మరొకటేం లేదు. ఆ పురాణాలే తరువాతి కాలంలో ఎన్సైక్లోపీడియా అనే పేరుతోటి వీడు సంకలనం చేశారు. ఈ ఎన్సైక్లోపీడియా అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది, విజ్ఞాన సర్వస్వములు తయారు చేయడం, అనేక విషయంలో క్రోడీకరించడం. బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటాం, బ్రిటిష్ వాళ్ళు పెద్ద ఇంత వాల్యూములు 18, 20, 30 మనకి ఇచ్చారు. ఈ బ్రిటానికాలో మనకి ఏ విషయం కావాలంటే ఆ విషయం అంతా అందులో ఉంటుంది. అయితే ఇది ఆధునిక సమాజంలో ఏర్పడిన గ్రంథాలు అవటం చేత ఆధునిక విజ్ఞానం కూడా అందులో చక్కగా ఆధునిక సమాచారం కూడా అందులో చేర్చారు. కానీ ఆనాటికి ఏ సమాజం అయితే ఆ పురాణ నిర్మాణ సమయంలో ఉన్నదో ఆనాటికి ఉండేటువంటి మానవ జీవనంలో కావలసిన అన్ని అంశములను చక్కగా చేర్చి క్రోడీకరించి ఈ పురాణ నిర్మాణం చేయడం చేత అన్ని పురాణాల్లోనూ ఒక సాధారణ లక్షణం ఉంటుంది. అంటే ఈ పురాణాలు చూసినా అందులో కనిపిస్తుంది, అది మరో దాంట్లోనూ కనిపిస్తుంది. అంటే కామన్గా ఉండేటువంటి, సమానంగా ఉండేటువంటి అంశములు ఒక్కొక్క పురాణంలోనూ కూడా ఉంటూ ఉండగా ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి నిరూపణ ప్రక్రియ కూడా మనకు ఉంటుంది. అందుకే 18 పురాణాలు కావాలి. పురాణ లక్షణం అని చెప్పారు. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చేయు పురాణం పంచలక్షణం, పురాణం దశలక్షణం అని ఇలాగ పంచలక్షణములని దశలక్షణములని చెప్పారు. సృష్టిని గురించి వర్ణించాలి. ఎందుకంటే వేదముల యొక్క గవేషణం సృష్టితోటే ప్రారంభం. ఎం సృష్టికృత ఆబభూవ, వేదంలో సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందండి అని ఆ సృష్టి సూక్తంలోనూ అలాగే నాసదీయ సూక్తం అని ఉంటుంది. నాసదాసీన్ నోసదాసీత్ తదాని కేవలం తమ ఆసీత్. ఈ సూక్తాలు మనం చదివితే మనకు అర్థం కాదు. పోని భాష్యాలు ఏవో చూస్తున్నారంటే ఆ భాష్యాలు రాసేవాళ్ళు కూడా సాంప్రదాయకమైనటువంటి ఒక భూమికి ఒకటి ఉంటుంది. రహస్యములను స్పష్టముగా ఆవిష్కరించడం కోసం పురాణములు ఉద్యమించాయి. మీకు వేదంలో ఏ సూక్తాలు ఉన్నాయో ఆ సూక్తాలన్నింటికీ కూడా పౌరాణ సూక్తములు ఉన్నాయి. ఉదాహరణకి అగ్ని అంటే ఏమిటి? అగ్ని అంటే బాహ్యంగా మనం వ్రేల్చేటువంటిది, మనకు కనిపించేది, దహన శక్తి కలది, వెచ్చదనాన్ని కలిగించేది ఒక పదార్థం మనకు తెలుసును అగ్ని అంటే. ఆ అగ్ని అనేటువంటి పేరు కలిగిన పదార్థంలో ఒక దేవత ఒకటి ఉంటుంది అని కూడా మనకు పెద్దలు మనకు అనుష్ఠాన ప్రక్రియలో చెబుతుంటారు. కనుక ఆ దేవతను ఉద్దేశించి హవనం చేయడం అనేది మనకు తెలుసును. కానీ ఈ అగ్నికి కూడా ఒక వంశం ఉంది. ఎవరో పుణ్యం చేసుకున్నటువంటి మహానుభావుడు తన కర్మ పరిపాకం చేత అగ్నివంశంలో పుడతాడు. పుట్టి ఒక్కొక్క అగ్నికి తాను అధిష్టానం అవుతాడు. దక్షిణాగ్నికి ఒకడు, ఆహ్వనీయానికి ఒకడు, త్రేతాగ్నులు అంటుంటాం మనం. ఇటువంటి అగ్నులకు తాము అధిష్టానముగా ఉండి తాము పాలకులై ఉండి ఆయా అగ్ని నామముతోటి సమర్పించే వాటినంటినీ తాము స్వీకరిస్తూ ఉండే యోగ్యత గలవాడు ఒకడు ఉంటాడు అందులోను. ఇది అగ్నివంశ వర్ణన ఉంటుంది. మహాభారతం దీన్ని అగ్నివంశ వర్ణనం చేస్తుంది. చాలా విస్తారంగా అద్భుతంగా వర్ణన చేసి చెబుతుంది. ఇలాగ అనేకములైన విషయం. పురుష సూక్తం మనందరికీ తెలుసు. 4 వేదాల్లోనూ పురుష సూక్తం ఉన్నది. ఈ పురుష సూక్తం యొక్క రహస్యం ఏమిటి? విష్ణు పురాణం చదివితే పురుష సూక్తం తెలుస్తుంది. ఓ పద్మపురాణం చదివితే పురుష సూక్తం తెలుస్తుంది. చక్కగా వాటి ఆ మంత్రం ఉటంకించి ఈ మంత్రం యొక్క అర్థం ఇది అని మనకు పురాణాల్లో నిరూపణం చేసి శ్లోక రూపంగా అందించడం మనకు జరిగింది. మన గాయత్రి మంత్రం అందరికీ తెలుసును. ఆ గాయత్రి మంత్రాన్ని అది అనుసంధానం చేసి ఆ మంత్రంలో చెప్పబడిన అర్థమును భావనం చేస్తూ సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తూ అనుసంధానం చేస్తారు. సరే, దాంట్లో సూర్యుడు సౌర శక్తి, సావిత్రి శక్తి అందులో అదో ఉపశ్లోకింపబడిందని కొందరు చెబితే, కాదండి పరమాత్మ శక్తియే అందులో నిరూపింపబడిందని దానికి వ్యాఖ్యానాలు భిన్న భిన్నంగా ఉన్నాయి. ఒక కాలంలో ఈ మంత్రములను ప్రకటముగా ఆవిష్కరించడం అనే ప్రక్రియ ఉండేది కాదు. మంత్రం యత్రేన గోపయేత్, మంత్రం ఒకటి, యంత్రం ఒకటి. ఈ రెంటిని కూడా ఇప్పటికీ యంత్రం సీక్రెటే, టాప్
సీక్రెసీ అనమాట. ఒక యంత్రం తయారు చేసి పెడితే దాని తాలూకు ఆ నిర్మాణానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎక్కడ పడితే అక్కడ మార్కెట్లో దొరకదు. దానికి ఒక పేటెంట్ రైట్ ఉంటుంది. ఆ రైట్ అసలు వాడు తయారు చేసిన వాడు ఎవడో వాడుకుంటుంది. వాడు గవర్నమెంట్కో మరోటో వాడు సామాజిక దృష్టితో ఇస్తే అది చాలా టాప్ సీక్రెట్గా మనకు అది రక్షింపబడుతుంది. యంత్రము అందుకే అంటే యంత్రాణాన్ని నిర్మితిర్నోక్త గుప్త్యర్థం నాజ్ఞతావశాత్ అంటాడు భోజరాజు గారు. యంత్రాధ్యాయం అని రాసి సమాంగణ సూత్రధారం అనే గ్రంథంలో ఏమయ్యా చాలా రకములైనటువంటి యంత్రాలు చెప్పావు, మరి యంత్ర నిర్మాణం గురించి వాటి తాలూకు దాన్ని దాన్ని నిర్మించాలో ఆ కంపోనెంట్స్ ఎలా ఉంటాయా, ఆకారం ఎలా ఉంటుంది అని చెప్పచ్చు కదా. అంట యంత్రాణాన్ని నిర్మితిర్నోక్త. అయ్యా యంత్ర నిర్మాణం ఏం చెప్పటం లేదండి, అది పుస్తకాల్లో రాసేది కాదు. ఎందువల్ల గుప్త్యర్థం, అది సీక్రెసీ అందులో చాలా సీక్రెట్ కనుక, అతి రహస్యమైన విషయం కనుక. ఏదైనా రహస్యమే అంతా చెప్పి ఇదంతే గుహ్యతమం అంటాడు ఆయన. ఇది చాలా సీక్రెట్. ఎవడు పడితే వాడి ఇక్కడ రోడ్డు మీద అలా పనిచేయకు. ఎవడు ప్రోక్షామి అనసూయవే, నాయన అసూయ లేని వాడివి, చక్కగా చెప్పింది చెప్పినట్టుగా అర్థం చేసుకోగలిగిన మనస్తత్వం కలవాడి కనుక నేను చెబుతున్నాను. కానీ చాలా దీన్ని ఎవడికి పడితే వాడికి ఇవ్వద్దు సుమా అని చెబుతాడు ఆయన. అంటే తాత్వికమైన రహస్యం ఏదైనా సరే అది ఎలా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. అందుకే యంత్ర నిర్మాణం మంత్ర నిర్మాణం మన వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు, ఆచార్య ముఖంగా తెలుసుకోవాలి. ఆచార్యులు కూడా అషట్కరణం అన్నట్టుగా 6 చెవులు పనికిరాదుట, 3-4 చెవులు. చెప్పేవారు 2 చెవులు, వినేవారు 2 చెవులు. ఈ 4 చెవులకు తప్ప మరో 2 చెవులకు కూడా వినిపించడానికి వీల్లేదు, తెలియటానికి వీల్లేదు అని నెత్తి మీద గుడ్డ కప్పి వారి దగ్గర కూర్చోబెట్టుకుని చెవులో ఉపదేశం చేస్తే వాడు దాన్ని అనుష్ఠానం చేయటము. ఇటువంటి ప్రక్రియ చాలా జాగ్రత్త. మరి ఇటువంటప్పుడు ఇంత మంత్రము ఇంత గోపనీయంగా రహస్యంగా ఉంటే సామాన్యులు మంత్రాన్ని ఎలా తెలుసుకుంటారు? ఆ మంత్రం ఏమన్నా ఊరికే తనంత తాను ఉండి ఉజ్జీవించాడు, దానికి ఏం ప్రయోజనం ఏం లేదు కదా. అది దాన్ని ఎవరో పొందాలి, పొందినవాడు అందులో ఉండే అర్థాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుష్ఠానంలో పెట్టుకోవాలి, జీవనంలో దాన్ని అనువర్తింపజేసుకోవాలి. దీనికి ఉపయోగపడితే ఒక యంత్రం తయారు చేశాము, ఎందుకు పెట్టామండి, ఎక్కడో మ్యూజియంలో పెడతామండి అని అంటే ఎలా కుదురుతుంది? అది మనకు ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు యంత్రం తయారైంది, ఇవన్నీ ఉన్నాయి మనకు. ఈ సాధన సంపత్తి తయారు చేసిన వారు పరుగురికి ఉపకరించేటట్టుగా దానికి అందుబాటులోకి తీసుకురావాలి. తీసుకురాకపోయినట్టు ప్రయోజనం ఉంది. అదే విధముగా మంత్రము కూడా అందరికీ తెలియాలంటే మరి ఆ వీర్యాక్షరాలు ఎవడు పెడితే వాడు. ఇవాళ పుస్తకాల్లో రాశామంటే ఆయన లొల్ల లక్ష్మీధరుడు అని ఒక ఆయన అంటాడు. కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి వీళ్ళకి. ఆ లొల్ల లక్ష్మీధరుడు అనేటువంటి ఆయన వరివస్య రహస్యమని ఒక వ్యాఖ్యానం రాశాడు. లలిత దేవి తాలూకు శంకరాచార్యుల వారి తాలూకు సౌందర్యలహరి అనేటువంటి గ్రంథం మీద ఆయన వరివస్య రహస్యం అని ఒక అద్భుతమైన గ్రంథం రాశాడు, వ్యాఖ్యానం రాశాడు. ఆ వ్యాఖ్యానంలో చెబుతాడు, మీకు గురువు అక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నేను పుస్తకం రాశాను కదా, ఈ పుస్తకంలో మంత్రం చెప్పాను కదా, ఈ పక్కన యంత్రం వేశాను కదా, బీజాక్షరాలు ఇచ్చాను కదా, ఇది మీరు దగ్గర పెట్టుకుని చదివేసుకోండి, చదువుకుంటే మీరు అందులో పరినిష్ఠితులు కావచ్చును. ఇది సరైన పద్ధతి కాదు. అసలు గురువే అక్కర్లేదు, మంత్రాలే అక్కర్లేని సంప్రదాయాలు కొన్నైతే మంత్రాలు కావాలి, యంత్రాలు కావాలి, కానీ గురుముఖంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని మరొక సంప్రదాయం. ఇలా భిన్న భిన్న సంప్రదాయాలు వచ్చినప్పుడు ఏముంటుంది, దాన్ని అబ్యూజ్ చేసినట్టు అంటారు, విద్యను దాన్ని పాడు చేసినట్టు, దుర్వినియోగం చేసినట్టు అంటారు. అందుకని ఏం చేశారంటే మంత్రంగా ఇవ్వద్దు, కానీ మంత్రార్థమును మనం తెలిసేటట్టుగా చెయ్యాలి. దానికి ఒక ప్రక్రియ చేద్దాం. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్ తస్యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే అని పురాణంలో మంత్రం తయారు చేసి పెట్టేశారు. ఇది పురాణ మంత్రం. ఎవరు చదవచ్చును? నోరున్నవాడు, అనగలిగిన వాడు ఎవడైనా చదవచ్చును. ఎవడైనా మంత్రాన్ని అనుష్ఠానం చేయవచ్చును, దాని అర్థమును తెలుసుకోవచ్చును. ఈ శ్లోకాన్ని చదివి తెల్లవారు లేచిన తర్వాత సూర్యభగవాను చూచి, నాయన యో దేవ సవిత అస్మాకం ధియ ధర్మాదిగోచరా ప్రేరయేత్. ఆ పైనుండేటువంటి వాడు సకల కామనలను ఆవిర్భవింపజేసేటువంటి భగవానుడు, మహానుభావుడు, ప్రత్యక్ష నారాయణుని చెప్పబడేవాడు. ఎవరైతే తెల్లవారి మన యొక్క బుద్ధులను చక్కగా సరైన మార్గంలో సరైన ఆలోచనలు కలిగేటట్టుగా సక్రమమైన పద్ధతిలో నడిపిస్తూ ప్రేరణ చేస్తున్నాడో ఆ మహానుభావుని యొక్క వరేణ్యం భర్గ, వరణీయమైనటువంటి తేజోమయమైన ఆ మండలాన్నంతటినీ కూడా మేము ధ్యానం చేస్తాము, ఒకసారి లేచి నమస్కారం చేస్తాము అని ఆ మంత్రము యొక్క అర్థాన్ని శ్లోకంలో పెట్టి శ్లోకాన్ని మంత్రంగా ఇచ్చారు మనకు. అంటే పురాణాల్లో ఏముంటున్నాయి? మంత్రములు ఉన్నవి. ఎలా ఉన్నాయి? వేద మంత్రములే. ఆ మంత్రముల యొక్క అనుపూర్విని మార్చి అవి శ్లోక రూపంగా పెట్టి అందరూ ఉచ్చరించడానికి వీలైన క్రమంలో పెట్టారు. ఇందాక మన స్వామివారు చెప్పారు, వేదానికి లోకానికి ఉండే తేడా. రామానుజుల వారు అంటారు, ఎక్కడైతే ఎత్ర క్రమ
ఎక్కడైతే క్రమం అక్షరరాశి యొక్క అనుపూర్వి క్రమం నియతమై ఉంటుందో వాటికి ముందు వెనుకలు మార్చడానికి వీలు లేదు. అగ్నిమీడే పురోహితం అంటే ఈడే పురోహితం అగ్ని ఇట మార్చడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చి అగ్నిమీడే పురోహితం అనవలసిందే. దాన్ని ఏ స్వరంతో ఏ రకంగా అక్షర అనుపూర్వం ఉన్నదో అది దాని అనూచానం అంటారు. గురువుచ్చారణ అనూచ్చారణం, అది అనూచానం. ఆ ప్రక్రియలో వేదం సాగాలి. అది ఎవరికి సాగుతుంది? అందరికీ సాధ్యం కాదు కదా. అదే లోకంలో ఉందనుకోండి, లౌకికమైన భాషలో ఉంటే మన ఇష్టం. వాడు పువ్వులు తెచ్చను వాడు పువ్వులు తెచ్చను వాడు, మన ఇష్టం. వాడు పువ్వులు తెచ్చిన 3 పదాలని వెనక ముందు ఎలా మార్చినా భావం పోదు. దానివల్ల ప్రత్యవాయం అంతకంటే లేదు మనం మాట్లాడే మాటల్లో అనమాట. అందువల్ల మంత్రములలో ఉండే ఆనుపూర్విని మార్చి అక్షరముల యొక్క క్రమాన్ని మార్చి మనం ఎలా వెనక్కి ముందు చేసి అన్వయం చేసుకున్నా నష్టం కలగకుండా ఉండేటట్టుగా మన ఉజ్జీవింపజేయటం కోసమని ఆ మంత్రములనే పురాణ రూపముగా మనకు అందించారు. పురాణ మంత్రములని పేరుతోటి ఇటువంటి మంత్రాలు మనకు కోకొల్లలుగా మనకు పురాణాల్లో దొరుకుతాయి, ఎన్నో దొరుకుతాయి. ఉదాహరణకి నాసదీయ సూక్తం ఉంది. ఆ సూక్తాన్ని కనుక వేదంలోకి వెళ్ళి భాష్యం పర్యాలోచన చేసి చదివితే మనకేం అర్థం కాదు. నా సదాసీత్ నో సదాసీత్ తదానీం కేవలం తమ ఆసీత్. అసలు ప్రారంభించేప్పుడు సత్తు లేదు అసత్తు లేదు, కేవలం చీకటి ఉన్నది. చీకటితోటి అంతా కూడా నిండిపోయింది. అసలు ఈ చీకటి ఏమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, ఈ పదాలకే అర్థం తెలియదు. నా అసదాసీత్ నో సదాసీత్ కేవలం తమ ఆసీత్. తమసా గూఢం అభిప్రజ్ఞేతం అంటే ఏమిటి? అసలు ఆ మంత్రానికి అర్థమైంది లేదు. అంటే అదే సద్ నాస్తి అసన్నాస్తి సదసద్ అనిర్వచనీయం అస్తి అంటారు. సంప్రదాయం వస్తుంది అక్కడ. సంప్రదాయం వచ్చేటప్పుడు అనిర్వచనీయవాదం అని ఒక వాదాన్ని ప్రవర్తింపజేస్తారు. ఇలాగా వేద మంత్రం యొక్క భాష్యకారులు వారికి ఇష్టానికి వచ్చినట్టుగా వారి యొక్క సంప్రదాయానికి వీలైనట్టుగా మార్చేస్తారు. మరి దీని అర్థం మనకు ఎలా తెలియాలి? అది తెలియాలంటే పురాణాలు చదవాలి. ప్రారంభంలోనే మనకు విష్ణు పురాణం ఓపెన్ చేస్తే ప్రథమాధ్యాయంలోను ద్వితీయాధ్యాయంలోను ఆ నాసదీయ సూక్తం యొక్క రహస్యం అంతా కూడా వేదంలో ఋగ్వేదంలో ఉండే నాసదీయ సూక్తం యొక్క రహస్యం ఇదయ్యా అని మన ముందు ఉంచుతుంది విష్ణు పురాణం చాలా స్పష్టంగా. అందువల్ల పురాణాలు ఎందుకు చదువుకోవాలి? వేదంలో ఉండే రహస్యాన్ని మనం గుర్తించడం కోసం పురాణము చదువుకోవాలి. వేద మంత్రాల్లో ఉండేటువంటి ఆ అర్థమును నిగూఢమైనటువంటి తాత్పర్యాన్ని మనం గుర్తించడం కోసం వాటిని అధ్యయనం చేయాలి. వేద మంత్రముల యొక్క అనుష్ఠాన ఫలమును మనం పొందడం కోసం పురాణ మంత్రములను పురాణంలో ఉండే మంత్రరూపములైనటువంటి ఆ శ్లోకములను మనం అనుసంధానము చేయాలి. ఇది సామాజిక దృష్టితో చూస్తే అనేకములైన విషయములను ప్రతిపాదించడం, తాత్విక దృష్టితో చూసినప్పుడు అసలు ఈ సృష్టికంతటికి మూలభూతమైన ఈ కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా తనంత తానుగా వచ్చిందా, లేక దీని వెనక దీనిని సృజించి దీన్ని రక్షిస్తూ అవసరమైనప్పుడు దీన్ని చక్కగా మరుగుపరిచేటువంటి ఏదైనా అలౌకికమైన దివ్యమైన తత్వం ఏదన్నా ఉన్నదా అనేటువంటి విచారణ అద్భుతంగా మనకు పురాణాలు చేస్తాయి. మనకి ఈ విష్ణు పురాణంలో ఆరంభంలో గురువుగారు పరాశరుడు, శిష్యుడు మైత్రేయుడు, మిత్ర అనేటువంటి ఆవిడ యొక్క మిత్రా పుత్రవచో నిశమ్య అని ఒక శ్లోకం రాస్తారు అక్కడ. మిత్రాపుత్ర అంటే మైత్రేయ, మిత్రాయ అపత్యం పుమాన్ మైత్రేయ అనే దానికి వ్యుత్పత్తిని బట్టి మైత్రేయుడు మిత్ర అనేటువంటి ఆవిడ యొక్క కొడుకు. ఆయన వెళ్ళాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎటువంటి వాడండి ఆయన, ఎంత యోగ్యత కలవాడండి. వేదాలన్నీ చదివేసేట, మిగతావన్నీ చదివేసేట, ఒక పురాణం మినహాయించి మిగతావన్నీ చదువుకున్నాడు. వినవలసినవి కూడా పురాణ సంహితలను కొన్ని విన్నాడు. కానీ ఆ పురాణములలో ఉన్న మర్మము మాత్రం పూర్తిగా ఈయనకి తెలియలే. ఇంకా ఏదో కొంత కొదవు కనిపిస్తున్నది. సాంగవేదాధ్యయనం చేసిన యో వేద చతురోవేదాన్ సాంగోపాంగాన్ ద్విజర్షభ పురాణం నైవ జానాతి. అయ్యా సాంగోపాంగంగా అన్ని చదువుకున్నాడు. వేదములు చతురోవేదాన్ 4 వేదాలు చదువుకున్నట్ట. కానీ పురాణం నైవ జానాతి నహి సస్యాద్ విచక్షణ. వాడు విచక్షణుడు కాలేడు. ఎన్ని వేదములు చదువుకున్నా, భాష్యాలు పర్యాలోచన చేసినా, మంత్రార్థ పర్యాలోచన చేసినా వైచక్షణ్యం కలగాలి. వైచక్షణ్యం అంటే అది విచక్షణ. ఎక్కడ ఏది వినియోగించాలి అది తెలియాలి. మన దగ్గర డబ్బు బాగా సమృద్ధిగా ఉంది. బ్యాంకులో 50 అకౌంట్లు ఉన్నాయి 50 బ్యాంకుల్లో. కానీ ఎలా డ్రా చేయాలి, ఎంత డ్రా చేయాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలో మనకు తెలియదు. ప్రయోజనం ఏమిటి? ఎంత డబ్బు ఉంటే ఏమిటి ప్రయోజనం?
ఎప్పుడు దాని అవసరం ఉన్నది, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇది తెలియదు. కానీ డబ్బు మాత్రం సముద్రం ఉంది. ఏమిటి ప్రయోజనం? అది దాన్ని వైచక్షణ్యం అంటారు. మాకు అన్నీ తెలుసునండి, కానీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదండి, ఎందుకు మాట్లాడాలో తెలియదండి, ఎలా మాట్లాడాలో తెలియదండి. మాట్లాడితే వచ్చేటువంటి కష్టం ఏమిటి, నిష్ఠురం ఏమిటి మాకు తెలియదండి. మాట్లాడతాం అనంటే వాడు విచక్షణుడు కాడు. వైచక్షణ్యం అన్నదానికి అర్థం ఏమిటంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారము తగును, ఏ విషయంలో ఎట్లుగా వ్యవహారము చేయటము తగును అది తెలుసుకుని ప్రవర్తించడం అనేది అది మానవుడికి చాలా అవసరం. సమాజంలో అంతే కదా కావలసింది. ఆ తీనిల్ అదే ఆవిడ అంటుంది, తీ కురళై శన్రోదోం. అక్కర్లేని మాటలు ప్రతివాడి తిరిగి చెవుల్లో మేము మాట్లాడము అంటే మాటలు ఉన్నాయి కదా ఎవరి చెవుల్లో వెళ్ళిపోయి ఏదో ఊదేయటం. ఒక చెవులో ఊతట్ట, ఇంకో పక్కన వాడు పోతట్ట. ఈ చెవులో ఊదితే ఏమైందండి, అది వచ్చి ఇవి కాటు వేయదు, మామూలుగా పాములాగా చెవులో ఊదుతుంది. ఊదేటప్పటిగా అన్యస్య శ్రవణే ఒకడు చవనలో వేస్తుంది, అన్యప్రాణైర్ వియుజ్యతే. ఆ మాటతోటి మరొకడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అన్యస్య కర్ణం దశతి, ఒకటి చెవి వచ్చి కాటు వేస్తుంది, అన్యప్రాణైర్ వియుజ్యతే. ఈ మాట మనకు ఉంది కదా అని ఆ మాటను ఇష్టం వచ్చినట్టుగా మనం దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తే సమాజాన్ని మనం పాడు చేసిన వాళ్ళు అవుతాము. అందులో దీనికి ఏమిటి కావాలి? వైచక్షణ్యం కావాలి. వైచక్షణ్యం దానికి అర్థం ఏమిటి? ఎప్పుడు ఏది ఏ వస్తువుని ఎలా మనం వినియోగించాలి అనేటువంటి వివేకానికి వైచక్షణ్యం. అది ఎలా వస్తుందండి? పురాణాలు చదువుకోండి వస్తుందండి. పురాణాలు బాగా చదివితే మీరు ఎలా ప్రవర్తించాలో మీకు బ్రహ్మాండంగా వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు చక్కగా గృహిణులైన వాళ్ళు బాగా చదువుకున్నట్టయితే, ఏ పురాణమో బాగా చదివితే ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపించేటప్పుడు ఏ రకంగా బోధించి పంపించాలి బాగా తెలుస్తుంది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలు ఎలా ఉండాలో అది కూడా బాగా చక్కగా మనకు తెలుస్తుంది. మగవాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పెద్ద మనిషి ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇన్వాల్వ్ కాకుండా తటస్థుడుగా ఈ వ్యవహారం కూడా, వ్యవహార జ్ఞానం కూడా పురాణం వల్ల వస్తుంది. శివపురాణం ఓ చిన్న పురాణం, విష్ణు పురాణం లాగే శివపురాణం ఓ పురాణం, చిన్న పురాణం. చాలా అందంగా కావ్య శైలిలో రాశారు. అత్తగారింటికి పంపిస్తున్నప్పుడు ఈవిడ మేనాదేవి యొక్క కుమార్తె హైమవతి, పార్వతీదేవి గారు హిమవంతుని యొక్క కూతురు. ఆ మేన చెబుతుంది, అమ్మ అత్తగారింటికి వెళతావు, అలా ఉండవలసింది, ఇలా ఉండవలసింది, ఆయనకి ఏదో కోపం వస్తుంది, ఆఫీసులోకి వెళతాడు, ఆఫీసులో పెద్ద ఆఫీసర్ గారు ఏమో చివాట్లు పెడతారు, ఆఫీసర్ గారి మీద ఏమీ అనలేక వచ్చి లోకుగా ఉన్నావు కనుక నీ మీద అవన్నీ బట్వాడే చేస్తాడు. ఆయన అన్నాడు కదా అని చేయమని లేచి నువ్వు మళ్ళీ రిటార్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దమ్మా, కాస్త జాగ్రత్తగా పొలైట్గా ఉండాలి సుమా, ఇవన్నీ బోధిస్తున్నారు.
ఒకటి ఉండాలి. ఏమిటి చర్చిద్దాం? సృష్టి గురించి చర్చిద్దాం అన్నారు. వాళ్ళే మా దగ్గరికి వచ్చారు. చెప్పండి మీరన్నా వాడి నాస్తికుల్ని చెప్పండి. ఇలా ప్రారంభించాడు. ఒక చేతనం ఉన్నది, ఒక అచేతనం ఉన్నది, ఒక సెన్షియంట్ అండ్ నాన్ సెన్షియంట్ ఉన్నది, ఈ రెండు కూడా కలిశాయి అంటే నేను ప్రశ్నించి ఎలా కలిశాయి అన్నా. కలిశాయండి, అది ఎలా, ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్, అదేం వివరించడానికి వీలు లేదు. ఎప్పుడు కలిశాయి? దానికి ఏమైనా తేదీ ఇస్తావా? ఆగస్టు 15 అన్నట్టుగా ఏమైనా తేదీ ఏమైనా ఉందా? ఇది అనాదండి మాకు తెలియదండి అన్నాడు. మరి ఏమి తెలియకపోతే నువ్వు ఇవన్నీ ఎలా చెబుతున్నావు? మాకు ప్రాచీనులు చెప్పారండి, మా సైంటిస్టులు, ఏన్షియంట్ సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా, మాకు ఏన్షియంట్ సైంటిస్టులు ఉన్నారండి, వారి ఋషులు అని పేరు, కాస్త గడ్డాలు మీసాలు బాగా పెరుగుంటాయి, వాళ్ళు మాకు చెప్పారు. ఏమిటంటే వన్ సెన్షియంట్, వన్ నాన్ సెన్షియంట్ అండ్ ఈ రెంటినీ కలిపేటువంటి ఒక ఈశ్వర అనే ఒక తత్వం ఉందని వాళ్ళు మాకు చెప్పారండి. మేము చూడలేదనుకోండి, వాళ్ళు చెప్పే మాటలు మేము ప్రమాణంగా తీసుకుంటున్నాము. అందువల్ల మీలాగా ఈ రెండు ఎలా కలిశాయి అంటే ఎలా కలిశాయి అన్నదానికి మేమేం చెప్పలేం, కానీ ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడని ఈ రకంగా మాకు అక్కడ చర్చ సాగింది. ఇది ఇటువంటి విషయాల్లో మనం ఫండమెంటల్గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా విష్ణు చాలా అద్భుతంగా చేస్తుంది. దానివల్ల కలిగే జ్ఞానం అపారమైన జ్ఞానం కలుగుతుంది. ఒక పురాణం చదవండి, పురాణం చదివితే దానివల్ల చాలా అద్భుతమైనటువంటి వైచక్షణ్యం మీకు కలుగుతుంది. ఎలాగో అనేది మీకే ముందు మీరు కనుక ఓపికగా ఉండే రోజు వినేటట్టయితే అందులో ఉండేటువంటి వివేకం ఏమిటో మీరే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.